మరి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది ఏమి సూచిస్తుంది, దేన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ మనకు కావాలా. దెన్ సూచన ఏమి సూచిస్తుంది, ఉత్పత్తిన వినియోగమున. బాగా గుర్తుపెట్టుకోండి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది వినియోగమును సూచిస్తుంది. కన్జంప్షన్ అండి, వినియోగం కన్జంప్షన్. చాలామంది ప్రొడక్షన్ అంటారు, కాదమ్మా కన్జంప్షన్. ఎందుకు కన్జంప్షన్ అంటే మార్కెట్ ధర అంటే వెన్ ఎవర్ కమోడిటీ టు బి సోల్డ్ దెన్ ఓన్లీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఆ వస్తువును అమ్మినప్పుడు మాత్రమే మనం మార్కెట్ ధర అరైజ్ అవుతుంది, అమ్మకపోతే మార్కెట్ ధర అరైజ్ కాదు. అందువల్ల కన్జంప్షన్. ఓకే రైట్, కన్జంప్షన్ అనేది సూచిస్తుందండి. రైట్, ఇక్కడ దేశంలో ఏం చేస్తుందండి, దాని లక్ష్యం ఏమిటి, లక్ష్యం వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఏమిటి? ఆర్థిక వ్యవస్థ ప్రధాన వృద్ధి రేటును సూచిస్తుంది. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన వృద్ధి రేటును కొలుస్తారు. ప్రధాన వృద్ధి రేటును కొలుస్తారు. సో జీడిపి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో ఎకానమీ యొక్క హెడ్లైన్ గ్రోత్ రేట్ని కొలుస్తారండి. అందువల్లే చూడండి, ఎకనామిక్ సర్వేల్లో కానీ ఎక్కడే కానీ జాతీయ ఆదాయ వృద్ధి రేటు అని ఉండరు. ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను. జీడిపి వృద్ధి రేటు మరి రీసెంట్గా చూడండి 2025-26 ఆర్థిక సర్వే విడుదలైంది. ఏమని చేసింది, 2026-27లో జీడిపి వృద్ధి రేటు 7.4% ఉండవచ్చు. అది సరే 6.5% నుంచి 7% మధ్య ఉండవచ్చు అని అంచనా వేసింది. 2025-26లో 7.4% ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ జాతీయ ఆదాయ వృద్ధి రేటు అన్నాడా, జిఎన్పి వృద్ధి రేటు అన్నాడా, జీడిపి వృద్ధి రేటు అన్నాడా? ఏమన్నాడు, జీడిపి వృద్ధి రేటు అన్నాడు. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటును సూచించడానికి ఏ భావనను ఉపయోగిస్తారు? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు మెజర్ ది హెడ్లైన్ గ్రోత్ రేట్ ఆఫ్ ది ఎకానమీ.